హాయ్ వెల్కమ్ టు బాబు లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు బాగున్నాను. ఈ మొంత తుఫాన్ ఎఫెక్ట్ కొండి ఇప్పుడే నేను ఆఫీస్ దగ్గర వచ్చాను. హౌస్ కూడా పక్కనే కాబట్టి నడుచుకుంటూ వచ్చాను. రాత్రి అంతా వర్షం, ఒకటే వర్షం అండి. దీనివల్ల సబ్స్టేషన్ పరిధిలో చుట్టుపక్కల పరిధి ఎలా ఉంది, మా సబ్స్టేషన్ పరిధిలో చూద్దండి. అసలు ఎలా ఉందంటే ఒకసారి చెరువు, మాకు ఆఫీస్ పక్కన చెరువు ఉండేది చిన్నది. నేను చూస్తే 10 ఏళ్ళలో ఇప్పుడు అది నిన్నట్టు ఇలా ఫస్ట్ టైం ఎలా ఉందో చెరువు, ఆ వాతావరణం ఒకసారి చూద్దండి మీరు ఎలాగుందో. పోదండి. సపరేషన్ అండి, అలాగ ఉందంటే అసలు ఎలాగా ఒక్కసారి చూడండి. వాటర్ అంతా ఇక్కడ వచ్చేసినమాట. ఇక కొద్దిగా ఉంటే ఎట్లా హైట్ ఉండబట్టి కొద్దిగా సపరేషన్ లెంత్ హైట్ ఉంది కొద్దిగా. మేము దాదాపు ఒక 5 feet హైట్లో ఉండటం వల్ల ఉంది. లేకుంటే ఆఫీస్లోకి మొత్తం సపరేషన్ అంతా వాటర్ వచ్చేది. చూసామండి చెరువు ఎలాగుందో. మొత్తం చెరువు అసలుకు ఎలాగుంది. చివర నిండిపోయి ఏడు దాకా వచ్చేసిన వాటర్. యాక్చువల్గా అంత చివరి డిస్టెన్స్లో చిన్న చెరువు, చేప చెరువు లాంటిది, అది నిండిపోయి వాటర్ అంతా ఇలాగ వచ్చేసాయి. వాటర్ ఫ్లో చూడండి ఎలాగుందో. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు రాత్రి నుంచి ఫస్ట్ టైం నా చరిత్రలో ఒక నైట్ అంతా వర్షం గ్యాప్ లేకుండా పట్టడం అనేది ఇదేంటి ఫస్ట్ టైము. అక్కడ చూద్దండి ఎలా వస్తున్నాయి వాటర్ ఫ్లోయింగ్ చూపిస్తాను మీకు. అది అనసంద్రం పోయే రూట్ అండి. ఆ రూట్ దారి కూడా కొట్టుకుపోయిందన్నమాట. అసలు దారి లేదు. ఇక్కడ బైక్ వాళ్ళు కూడా నిలబడిపోయారు పాపం, దారి లేక. బైక్ వాళ్ళు కూడా దారి లేక చూపిస్తాం చూడండి మీకు. వర్షం గాలి, ప్రతి గాలి వస్తుందండి. మోతా తుఫానా మజాఖనా అది ఎలా వస్తుంది వాటర్ ఫ్లో. అది రోడ్ అండి, అది రోడ్ కొట్టుకుపోయిందండి. రోడ్డు అక్కడ బైక్ వాళ్ళు, అక్కడ కనపడుతున్న బైక్ ఉంది కదా, బైక్ ఒక బైక్ పెట్టి ఆపారు పోవడానికి లేక. ఎలాగో ఎలా వాటర్ ఫ్లో ఎలా వస్తుందో మొత్తము ఎలాగ ఉందో చూడండి. వర్షము ఏం వర్షం అండి అసలు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఇలాంటి వర్షాన్ని. ఇక్కడ రోడ్డు కొట్టపోయింది, అన్నసంద్రంపై ఊరు అన్నమాట. రోడ్డు కొట్టపోయి ఆ వాటర్ అంతా ఇలాగ వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం ఒక సముద్రంలాగా, నదిలాగా ప్రవహిస్తుంది అన్నమాట. నదిలాగా ఇలా ఎలాగ వస్తుందండి అంటారు. వాగులా ప్రవహిస్తుంది. అక్కడికి పోతున్నాను ఇప్పుడే. చూద్దామండి. గాలి ఎలా కొడుతుంది సార్, గాలి వర్షము గొడుగు ఎలా పెట్టుకుని ఆపోజిట్లో పెట్టుకున్న గొడుగు. ఇప్పుడు అక్కడికి పోదాము. ఎలా ఉందో వాటర్, ఎలా వస్తున్నాయి వాటరు. రోడ్డు అంతా కొట్టుకుపోయిందంట. చూద్దాం. గొడుగు గాలికి పడుతుంది. చూడండి ఎలాగ వస్తుందో వాగులాగా. ఇది ఒక వాగులాగా ఉధృతంగా ఎలా వస్తుంది చూడండి. అసలు ఎలా పోతుందో ఒకసారి చూడండి. ఎలా నీరు ఎంత పోస్తుందో. ఆఫీస్, కరెంట్ ఆఫీస్ అక్కడ నుంచి కరెంట్ ఆఫీసు, అదేంటి కరెంట్ చూడండి ఎలా వస్తుందో. ఇటు ఆపోజిట్ ఇటు వాటర్ ఎలా వస్తుంది. ఇది అనసంద్రం పోయండి. ఆ రోడ్డు కూడా మొహగడలా ఒక్కసారి ఇది వాటర్ అంతా ఎలాగ అంత ఫ్లో వస్తుంది. గాలి, ఈ గాలి ఒక్కసారి చూడండి. ఇక్కడ బాబు ఇది చెత్త, అది ఊడిపోయింది, అది కూడా పోయింది. ఇది అనసంద్రం పోయే రూట్ అనమాట. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రోడ్డు కొట్టకపోయిందంట. అది ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఒకసారి చూడండి ఎలా ఉందో. నా చరిత్రలో ఎప్పుడు ఇలాంటి వర్షం చూడలేదండి. ఒక నైట్ అంతా గ్యాప్ లేకుండా పట్టము, అది గాలితో కూడిన వర్షము. చుట్టూ చెరువులాగా తలపిస్తుందండి మొత్తం రోడ్లు అండి. ఎలా ఉందో ఒకసారి చూడండి. నిన్న ఉదయం స్టార్ట్ అయిన వర్షము ఇప్పటికి ఈవెన్ ఇప్పుడు 8 అవుతుంది టైము. మార్నింగ్ 28వ తారీఖు, 29 ఈరోజు రాజు, 29 ఈరోజు కూడా. ఇప్పటికి కూడా పరిస్థితి ఎలా ఉంది చూడండి. వర్షం ఇప్పుడు కూడా పడతానే ఉంది. అదిగోండి రోడ్డు, ఇదిగోండి ఎలా ఉంది. రోడ్డు బ్లాక్ అయిపోయిందండి. ఒకసారి ఎలా ఉంది వర్షం. రోడ్డు బ్లాక్ అయిపోయి ఎలాగపోతుంది వర్షం. ఎంత పోరుస్తూ వెళ్తుంది వాటరు. రోడ్డు అనుసంద్రము ఒక ఆ ఊరికి పోవడానికి రాకపోకలు బంద్ అయిపోయిన అన్నమాట ఈ వర్షానికి. చూడండి ఎంత ఫోర్స్గా వాటర్, ఎంత ఆ ఫ్లో సౌండ్ ఎలా సౌండ్ వస్తుంది. అక్కడ జనాలు చూసారండి, అక్కడ జనాలు ఉన్నారు. అక్కడ యువత రావడానికి రాలేక అక్కడ నిలబడిపోయారన్నమాట. ఇప్పుడు ఎంత వాటర్ ఫ్లో ఎలా ఉందంటే మొత్తం మొంతా తుఫాన్ ఎఫెక్ట్. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఊరిలా ఉంటాం, ఇదే ఫస్ట్ చూడమండి అండి. అదేలా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబు భవానీ వ్లాగ్స్.
మర్చిపోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పొంగుతుంది.